నమస్కారం. నేను సురేఖ. నేను బాగున్నాను. మీరు బాగున్నారా? మార్నింగ్ నుండి ఆఫ్టర్‌నూన్ వరకు నేనేం చేశాను, ఏం తిన్నాను అనేది చూపిస్తున్నాను. నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఈరోజు కూడా టిఫిన్ ఏం చేయలేదు. ఈ మధ్య ఏందో టిఫిన్ సరిగ్గా నడవట్లేదు ఇంట్లో. అందుకని పిల్లలకి బయట తెప్పించాను ఇడ్లీ. చాలా తక్కువ తెప్పిస్తాను. బికాస్ ఎగ్స్ చేస్తాను, ఫ్రూట్స్ పెడతాను, డేట్స్ ఉంటే డేట్స్ పెడతాను. సో, కంప్లీట్ అవుతుంది కాబట్టి ఫుల్ వాళ్ళకి వెళ్ళిపోతుంది బ్రేక్‌ఫాస్ట్. నేను జ్యూస్ చేసుకున్నాను వాళ్ళు వెళ్ళిన తర్వాత. ఆ జ్యూస్ తాగేస్తున్నాను. మళ్ళీ నాకు బయట టిఫిన్స్ నేను తినను. ఆల్మోస్ట్ తినను 99%. మోస్ట్లీ ఇంకా మీకు తెలిసిందే రాగి జావ చేసుకుంటాను. డేట్స్ ఉన్నాయి, డేట్స్ తినేస్తాను. ఆఫ్టర్‌నూన్ లంచ్‌లోకి గోంగూర పచ్చడి చేస్తున్నాను. నాకు ఏమంటారు, ఈ జబ్బు పోలేదు. అన్నీ కడిగేస్తూ ఉంటా ఎండుమిర్చులు ఇవన్నీ. సో, దుమ్ము ఉంటుంది కదా వాటికి పైన. సో, నేను ఒక వంట చూపిస్తున్నాను అంటే అది మీరు చూస్తే నాకు కొంచెం బెనిఫిట్స్ ఉంటది అంతే. దీన్ని బట్టి నేనేదో నేర్పించేంత గొప్పదాన్నని కాదు. అలాగే నన్ను చూసి చేయండి అని కాదు. ఎవరి స్టైల్ వాళ్ళకుంటుంది. మీరు కూడా బాగా చేపట్టే కదా మీ ఫ్యామిలీ మీ వంటలు తింటుంది. ఓకే. మీరు మీ ఫ్యామిలీ వాళ్ళు కూడా హెల్తీగా ఉంటుంది. మీ ఇంట్లో వాళ్ళు బాగా చేయబట్టే కదా! నేనెప్పుడూ ఎవరి వంటల్ని అట్లా ఏం పేర్లు పెట్టను. నా స్టైల్ ఇది. నేను ఇలా చేస్తా అని చూపిస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి. నా వీడియోని ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకొన్ని రోజులుంటే కొంచెం మంచిగా వ్లాగ్స్ వస్తాయి. నేను కూడా కనిపిస్తా. హౌస్ క్లీనింగ్స్, వ్లాగ్స్, కొంచెం మంచిగా ప్రజెంటేషన్ బాగున్న వ్లాగ్స్ వస్తాయి. ఈ ఎండుమిర్చి భలే ఉన్నాయి రెడ్‌గా. ఎంతసేపు ఫ్రై చేసినా కూడా ఈ కలర్ పోలే, ఇట్లాగే ఉంది. అంత ఎక్కువేమో స్పైస్ లేదు. ఇంకా సమ్మర్ వచ్చింది కాబట్టి కారాలు, పచ్చళ్ళు కొంచెం తగ్గించుకుంటే బెటర్ ఏమో అనుకుంటున్నాను. నా వరకు. మీకు తినాలనిపిస్తే తినండిలేండి, ఎవరి ఇష్టాలు వాళ్ళవి. ఆయిల్ కూడా చాలా వరకు తగ్గించాలని చూస్తున్నాను. తగ్గిస్తాననుకోండి. ఆఫ్టర్‌నూన్ వరకే కుక్ చేసేది. ఇంకా డిన్నర్‌లోకి ఆల్మోస్ట్ కుక్ చేయకుండా రా ఫుడ్ తీసుకోవడానికి ట్రై చేస్తాము. ఆయిల్ తీసుకోకుండా రా వెజిటేబుల్స్ తీసుకునేలాగా చూసుకుంటాను. ఎందుకంటే ఈ సమ్మర్‌లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్న వెజిటేబుల్స్ తీసుకుంటే బెటర్. ఆయిల్ కన్జంప్షన్ అనేది కొంచెం తక్కువ తీసుకుంటే బెటర్ అవుతుంది. సో, నేను పచ్చళ్ళలో ఇలా పచ్చి ఉల్లిపాయలే కాకుండా లాస్ట్‌లో ఇలా కొంచెం ఆయిల్ వేసి కొంచెం ఫ్రై చేస్తాను అవి పచ్చి వాసన పోయేదాకా. ఇట్లా కూడా టేస్ట్ బాగుంటుంది ఎందుకో. చాలా సార్లు నుంచి ట్రై చేస్తున్నా, చాలా బాగుంటుంది. నేను చెప్పేది ఏముందిలేండి, మీకు తెలుసు కదా, ఎవరి స్టైల్ వాళ్ళది. బాగుంటుంది. పచ్చడి కూడా కొంచెం క్వాంటిటీ ఎక్కువగా కనిపిస్తుంది నార్మల్ కంటే ఎక్కువగా. ఇది నేను రెగ్యులర్గా తీసుకునే గోంగూరలా లేదు. ఇదేదో కొంచెం కొమ్మలు ఉంటాయి కదా, గోంగూరకి కొంచెం కొమ్మలు పెరిగినట్టు ఆ గోంగూరలా ఉంది. దీంట్లో కూడా ఎక్కువేం వేయను ఆయిల్. దాంట్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయేదాకా, ఎగిరిపోయేదాకా ఉంచుతాను. తర్వాత నూరేసుకుంటాను. పోపులో మాత్రం కొంచెం వేస్తా ఆయిల్. మోస్ట్లీ నేను చూసుకుంటూ ఉంటా ఆయిల్ అనేది. ఉప్పు, కారం ఇవి బ్యాలెన్స్డ్గా వేసుకోవడానికే చూస్తాను. నాకెవరు నేర్పించినవి ఏం కాదు. నేను నా స్వతహాగా నేను మార్చుకున్నాను ఈ అలవాట్లన్నీ కూడా. అడుగు అంటుకునేదాకా గోంగూర ఫ్రై చేసుకుంటూ ఉంటే బాగుంటుంది. టేస్ట్ ఎక్కువ రోజులు కూడా ఉంటుంది. సో, ధనియాలు, జీలకర్ర వేసి దంచేసాను. అలాగే మీకు ఎలా వ్లాగ్స్ కావాలో కూడా కామెంట్ చేయండి. అసలు వ్లాగ్స్ నచ్చుతున్నాయా, లేక ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ చేసుకోమంటారా, లేకపోతే ఇంకేమైనా చేయమంటారా అనేది కామెంట్ చేయండి. ఓకేనా? నాకు అర్థమవుతుంది కదా అసలు చూస్తున్నారా లేదా, మీకు నచ్చుతున్నాయా లేదా అనేది నాకు అర్థమవుతూ ఉంటుంది. ఓకేనా? నేను ఈ మాత్రం చిన్న చిన్న వీడియోస్ చేయడానికి కూడా చాలా కష్టపడుతున్నాను. ఎవరి సపోర్ట్ తీసుకోకుండా నాకు నేనే షూట్ చేసుకుంటూ, ఎడిట్ చేసుకుంటూ, మీకు చూపించుకుంటూ చేస్తున్నాను. చిన్న లైక్ ఇవ్వండి. ఎందుకంటే మీరు ఒక లైక్ చేశారు అంటే ఇంకొకరికి యూట్యూబ్ సజెస్ట్ చేస్తుంది
నా ఛానల్ కొంచెం గ్రోత్ అవ్వటానికి ఛాన్సెస్ ఉంటాయి. సో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా మార్చుకోమని కామెంట్ చేయండి, నేను తీసుకుంటాను మంచిగా. అండ్ సమ్మర్ మామూలుగా లేదు, ఇప్పుడు అత్తిరిపోతుంది ఈ ఎండలు. సో మీ డైట్లో మీరు రోజు తీసుకున్న ఆహారంలో కీరా కానీ, సొరకాయలు కానీ, పొట్లకాయలు కానీ, అండ్ బీరకాయలు కానీ, గుమ్మడికాయలు కానీ, ఇలా వాటర్ ఎక్కువ ఉన్న వెజిటబుల్స్ కానీ, ఫ్రూట్స్ కానీ తీసుకోండి. జ్యూస్లైనా చేసుకోండి, లేదు కర్రీలైనా చేసుకోండి. ఈ మాత్రం ధైర్యం చేసి రావటానికి చాలా టైం పట్టింది. ప్లీజ్ ఎంకరేజ్ చేయండి ఛానల్ని. మీ సపోర్ట్ ఉంటే నేను ఇంకా కొంచెం మంచిగా వీడియోస్ తీస్తూ ఉంటాను. ఆయిల్ చూసారు కదా, ఇందాకటి కంటే ఇప్పుడు కొంచెం ఎక్కువ వేసాను. ఆల్మోస్ట్ కంపేర్ చేసుకుంటే నేను చాలా తక్కువ వాడానని నాకు అనిపిస్తుంది. ప్లెయిన్గా దాల్ చేశాను, సో గోంగూర పచ్చళ్ళకి బాగుంటుందని దాంట్లో కొంచెం పోపు వేసేసాను, దీంట్లో కూడా పోపు కలిపేసేసాను. ఫైనలీ నా ప్లేటింగ్ పచ్చడి మాత్రం ఏ మాటకా మాట అద్దరిపోయింది. ఇప్పుడు 1 వీక్ అవుతుంది నేను చేసి, ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు కూడా ఉంది పచ్చడి, రోజు కొంచెం బ్యాలెన్స్డ్గా తింటున్నాను. అంతే, వ్లాగ్ అయిపోయింది. నచ్చితే లైక్ చేయండి. బాయ్.